హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఎలా ఉన్నారు అందరూ? మనమంతా ప్రజెంట్ లాక్డౌన్లో ఉన్నాం కదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉన్న సరుకుల్ని ఎప్పుడులా కాకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం మంచిదండి. అంటే వెజిటేబుల్స్ని కానీ, ప్రొవిజన్స్ని కానీ, అలాగే గ్యాస్ అలాంటివి. సో దానికి తగ్గట్టుగా నేను ఈ రోజు నుంచి వీడియోస్ చేస్తానండి. అంటే మనం ఉన్న వాటిలోనే చక్కగా రుచిగా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానన్నమాట. ఫస్ట్ ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకోండి. వాటికి పీల్ తీసేయాలి. చాలామందికండి పొటాటో అంటే చాలా ఇష్టపడతారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ. దాని టేస్టే వేరు, అలాగే చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇలా పీల్ తీసేసిన పొటాటోస్ని ఒకసారి కడిగేయండి. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపని తీసుకుని ఇలా గ్రేటర్ మీద తురిమేయండి. ఈ బంగాళదుంప తురుముని వేరే బౌల్లోకి తీసుకుని తగినంత వాటర్ వేసి బాగా కడిగేయండి ఒకసారి. ఇలా కడిగేశాక దాని నిండా వాటర్ పోసి ఒక అరగంట పాటు రెస్ట్లో ఉంచండి. థర్టీ మినిట్స్ తర్వాత బంగాళదుంప తురుముని ఇలా గట్టిగా పిండాలండి, వాటర్ లేకుండా. ఇలా చేశాక వేరే బౌల్లోకి తీసేయండి. ఇప్పుడు ఇందులో వరుసగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజు తరిగిన ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి లేకపోతే కారం అన్న యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక ఎగ్ని కూడా యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేయండి. మనకి మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం టైట్గానే ఉండాలి కన్సిస్టెన్సీ. అంటే కట్లెట్స్కి ఎలా చేస్తామో అలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేయండి ఈక్వల్గా, లేదంటే ఒకే చోట ఉండిపోతుందండి ఆయిల్. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకుని ఇలా వేసి లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇదే విధంగా ప్యాన్కి సరిపడా అంటే ఒక 3 లేదా 4 కట్లెట్స్ లాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చాలండి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి ఈక్వల్గా కాల్చాలి. ఇవి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేయండి. అంతేనండి. ఇలా ఆలూతో ఒకసారి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఉంటే ఏదైనా చట్నీతో కానీ లేదంటే టమాటో కచప్తో కూడా అదిరిపోతాయండి తింటే కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.